ఆనంద డోలికల్లో తేలియాడతాడే వాడేమో ద్రాక్షారసం తాగి ఆనందిస్తున్నాడు. ఈ బిడ్డ నన్ను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసిస్తున్నాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఎవరిని బట్టి? చెప్పాలి, ఎవరిని బట్టి? యెహోవానైన నన్ను బట్టి హృదయపూర్వకంగా అతడు ఉల్లసిస్తూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా ఉన్న మనం దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఉల్లసించటం నేర్చుకోవాలి. పాటలు పాడేటప్పుడు పాటకు తగినట్లుగా ఉల్లాసంగా పాటలు పాడటం నేర్చుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఉల్లాసంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభుని ఆరాధించేటప్పుడు అయ్యా అందరు నిలవబడండి, ప్రభుని ఆరాధన చేద్దాం అని అంటంతో వెంటనే చటుకుమని లేడి పిల్లలు లేచి వారమంతా కాపాడినందుకు స్తోత్రం అయ్యా, ఆరాధన ఎప్పుడు వస్తుందా, ప్రభుని స్తుతించే సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నానయ్య అన్నట్లుగా లేడి పిల్లలలాగా టంగుమని లేవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం ఆమేన్. శనివారం అయిపోయింది, తెల్లారుతుంది. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు 5:45 అవుతుందా, 5:40 కల్లా నా దేవుని మందిరంలో అడుగు పెట్టాలి, నా దేవుని మందిరావరణాన్ని చూడాలి, నా ప్రభుని స్తుతించాలి, వారం అంతా కాచినందుకు నీకు స్తోత్రం అయ్యా అని, అయ్యో ఆరాధన ఎప్పుడు వస్తా, పాటలు ఎప్పుడు పాడతారా అని దేవునిలో ఆనందించడానికి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని నా దేవుడు ముద్దు బిడ్డగా ఎంచుతాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మందిరానికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా చెంగుమని ఎగురుతా రావాలి. మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏనుగులాగా నడుచుకుంటా వెళ్ళాలి. మరలా వచ్చి ఆదివారం దేవా వారో రోజుల పాటు నీ సన్నిధికి రాకుండానయ్యా, మరలా వారో రోజుల తర్వాత మీ సన్నిధికి వచ్చేది ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ లోకంలో ఎక్కువ శాతం ఎట్టుంటారో తెలుసా, మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఏనుగులాగా పెళ్ళి నడక. మరలా వచ్చింది ఆదివారం, మీరు అట్లా ఉండరు కానీ చెప్తున్నా, మరలా వచ్చింది ఆదివారం, మరలా వచ్చింది ఆదివారం, పోదావులే అని చెప్పి ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్తారు. ప్రార్థన అయిపోయింది ఆమేన్ అన్నారా, జంకలాగా పారిపోతూ ఉంటారు. మనం ఎట్లుండాలో తెలుసా, యెహోవా సన్నిధిని హృదయపూర్వకంగా ఉల్లసించేవారిగా ఉండాలి. అంటాడు అక్కడ వాళ్ళ అమ్మా నాన్నలు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారట. ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పలే. నీ పిల్లలు నేను మందిరంలో చూడాలి, మా అమ్మ పాటలు పాడేటప్పుడు చక్కగా ముసుగేసుకొని ఆత్మవశురాలు అవుతుందయ్యా, ఆత్మలో నాట్యం ఆడుతుందయ్యా, మోకాళ్ళ మీద గంతులేస్తుందయ్యా, దేవుని సన్నిధిలో మా అమ్మ నిద్రమత్తుతో ఉన్నట్లుగా కానీ, అలక్ష్యంగా దేవుని వాక్యం విన్నట్లుగా కానీ, నిద్రలోకి జోగుతూ వాక్యం వైపు మనసు పెట్టినట్లుగా మా అమ్మని ఎప్పుడూ చూడలేదయ్యా. మద్యవశుడు ఆర్భటించినట్లుగా, ద్రాక్షారసం తాగి మత్తిలినవాడు ఎలా కేకలేస్తూ అరుస్తూ ఉంటాడో నా తల్లి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఉల్లసించిందిరా. నీ పిల్లలు చూసి మా అమ్మలాగా నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి, మా నాన్నలాగా దేవుని సన్నిధిలో ఆనందించాలి. చూడు అందరూ వాక్యం వినే విధానం వేరు, మా నాన్న వాక్యం ఇదే వినే విధానం వేరు, అందరూ వాక్యం వినే విధానం వేరు, మా అమ్మ వాక్యం ఇదే వినే విధానం వేరు, అందరూ దేవుని సన్నిధిలో కూర్చునే విధానం వేరు. మా అమ్మందే డిసిప్లైన్కి మారిపోయారని నీ భక్తిని నీ పిల్లలు చూసి ఆనందించాలి. వాళ్ళు ఏమన్నారో తెలుసు మనసులో, మా సంఘంలో మా అమ్మ అంత భక్తిపరురాలు ఇంకెవరు లేరు, మా నాన్న అంత భక్తిపరుడు, మా నాన్నలాగా ఆనందించే వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరనే అనే ముద్ర మన పిల్లల గుండెల్లో పడితే ఎఫ్రాయిము సంతతిని బలాజ్యులుగా దేవుడు మారుస్తాడట. బైబిల్లో రాసి ఉంటుంది, యెహోవా యందు ఆనందించుట వలన మాకు బలము కలుగుతున్నది అంటాడు. ఆమేన్. ఒకడు ఎలా బలాజ్యుడవుతాడు? హార్లిక్స్ తాగినందువల్ల కాదు, బోర్నవిటా తాగినందువల్ల కాదు, సీనియర్ హార్లిక్స్ జూనియర్ హార్లిక్స్ పొద్దున్నే జాగింగ్ వాకింగ్ చేయవద్దంట్లా అవి చేసినందువల్ల కాదు. ఒకడు ఆత్మలో ఎలా బలాజ్యుడవుతాడంటే యెహోవా యందు ఎవడు ఆనందిస్తాడో వాడు బలాజ్యుడిగా మార్చబడతాడు. దేవుళ్ళు ఆనందించకుండా ప్రార్థన ఇప్పుడు అయిపోద్దా?
కిందకి వెళ్ళి కాసేపు ముచ్చటాడదాం, ఎవరు దొరుకుతారా, కాసేపు సోది మాటలు మాట్లాడదాం, సోది ముచ్చట్లు పెడదాం. వీటిలో ఆనందించేవాడు దేవునిలో బలాఢ్యుడు కాలేడు. వార్తల దగ్గర ఆనందించేవాడు బలాఢ్యుడు కాలేడు. ముసలమ్మ ముచ్చట్ల దగ్గర సంతోషించేవాడు బలాఢ్యుడు కాలేడు. టీవీ సీరియల్ దగ్గర ఆనందించేవాళ్ళు బలాఢ్యులు కాలేరు. లోకపు వార్తల దగ్గర సంతోషించేవాళ్ళు బలాఢ్యులు కాలేరు. లేఖనాల్లో చూస్తాం కదా, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించు వాటి యందు మనం దేనిలో సంతోషించాలి? యెహోవాని నీ ఆనందంగా చేసుకొని ఆయన సన్నిధిని హృదయపూర్వకంగా నువ్వు ఉల్లసిస్తే బలాఢ్యురాలిగా దేవుడు మారుస్తాడు, బలాఢ్యుడిగా దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఇతడు హృదయపూర్వకంగా యెహోవా యందు ఉల్లసించేవాడు గనుక ఆ గుమ్మానికి ఎఫ్రాయిము గుమ్మం అనే పేరు పెట్టబడింది. ఇతడు దేవునికి ఏ బిడ్డ? ఇంకోసారి చెప్పాలి, ఏ బిడ్డ? ముద్దు బిడ్డ గనక ఆ గుమ్మానికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టబడి. ఎఫ్రాయిం అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, సరళ వృక్షపు చెట్టు లాంటి దేవునిని ఎఫ్రాయిము ఆశ్రయించాడు గనుక ఆ పేరు పెట్టడం జరిగింది. మూడవది, ఆ గుమ్మానికి 12 గోత్రాల వారిలో ఒకే గోత్ర పేరు. అఫ్కోర్స్ కొంతమంది ఇంకో గుమ్మానికి బెన్యామీన్ ఉందంట. సరే ముగింపులో మనం విందాం. అయితే నా వైపు చూడండి. ఎఫ్రాయిము గోత్రం పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే 2 కారణాలు చెప్పాను. ఇంకో 2 కారణాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. ఎఫ్రాయిము దేవుని శిక్షకు లోబడినవాడు. దేవుని శిక్షకు ఏంటి దాని అర్థం? రైట్, వంగేనయ్యా, రైట్, కాల్చితే రైట్ అయ్యా కాల్చావు అని కుర్చీ మీద కూర్చున్న అగ్గిపుల్లకి ఈ అగ్గిపుల్ల వంగి నమస్కారం చేస్తుంది. అవును, కాల్చిన అగ్గిపుల్ల దేవుడైతే, కుర్చీ మీద కూర్చున్న అగ్గిపుల్ల దేవుడైతే, ఆ వంగిన అగ్గిపుల్ల మనం. దేవుడు కొన్నిసార్లు కాలుస్తాడు, శ్రమల కొలిమిలో పెడతాడు, ఇబ్బంది కొలిమిలో పెడతాడు. ఆ శ్రమల కొలిమిలో ఎఫ్రాయిముని పెట్టినప్పుడు ఆ శ్రమల కొలిమికి లోబడ్డాడట. ఇదే ఇర్మియా గ్రంథం. చూడండి. ఇదే ఇర్మియా గ్రంథం